ఫిలిం ఇన్స్టిట్యూట్ రోజుల నుంచి అంటే 1977 నుంచి మా ఇద్దరు పరిచయం. తను అప్పటికే సీనియర్ స్టూడెంట్ ఫ్రమ్ ది ఫిలిం ఇన్స్టిట్యూట్. సో మేము ట్రైనింగ్ అవుతున్నప్పుడు సీనియర్గా వచ్చి మా మధ్య కూర్చొని తన సలహాలు తన ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అలాగే మాకు తగ్గలేదు. ఆ తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి వాళ్ళం అలా ఎదిగినప్పుడు నేను ఒక స్టార్ స్టేటస్గా నాకు ఇమేజ్ ఏర్పడినప్పుడు నువ్వు సినిమాలు చేయాలి, నాకు హెల్ప్ అవుతుంది, నిర్మాతగా కూడా నిలబడాలనుకుంటున్నాను అన్నప్పుడు కాదు నువ్వు సినిమాలు చేయడం, అంతేకాకుండా నా సినిమాల్లో తనకి అవకాశాలు వచ్చేలా చేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా మా చాలా సలహాలు. ఆ తర్వాత మా బాధ్యతల దృష్ట్యా కొంచెం గ్యాప్ వచ్చింది. అలా వాస్తవం ఆ గ్యాప్లో ఒకసారి 5-6 సంవత్సరాల తర్వాత హలో అంటే హలో అని తెలుసుకునేంత సమయం చెప్పేది. అది అదే యాదృచ్ఛికో తెలియదు. జస్ట్ 10 రోజుల క్రితం నేను సినిమా చేశాను మన మంచు పల్లకి. అప్పుడు మనం చేసేది మళ్ళీ తిరిగి దాని ఇన్స్పిరేషన్ తోటి కొత్త కంటెంట్ తోటి మళ్ళీ 5 కుర్రవాళ్ళు పెద్దవాళ్ళకి ఎలా ఉంటారంటూ ఒక స్టోరీ చేశారు. అది నువ్వు చూడాలి, నువ్వు ఇనాగ్రేట్ చేయాలి, నీ చేతి మీద ట్రైలర్ లాంచ్ చేయాలి, నీ యొక్క సహకారం ఉంటే కొంచెం అందరికీ బాగుంటుంది, నాకు సంతోషం ఉంటుందని కోరిక ఎప్పుడు చేస్తున్నారు. అండ్ ఒకసారి సినిమా రిలీజ్ డేట్ త్వరగానే నేను అన్ని రకాలుగా వినియోగం చేస్తానన్నాను. దగ్గరకు ఒక ఫోటో దిగుదామరా అని అన్నారు. బహుశా తన ఆఖరి చిత్రం నాతో ఇచ్చాడు. అదే నేను అండ్ చాలా బయట ఇద్దరు కొంచెం మాట్లాడుతున్నాము, మంచి ఎలా కేర్ తీసుకున్నావు, నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పుకొచ్చాడు. కొంచెం ముందు మనిషి అదే పోతే వాళ్ళకి రావు మనకి కాదు అనే భరోసా పెట్టుకున్నాను. సంతోషం అవుతున్నాను. అది వెరీ బెస్ట్ వెరీ బెస్ట్ అనే మాట శాశ్వతంగా గుడ్బై అవుతుంది అనుకోండి. ఎప్పుడో సరే మా నారాయణరావు శాంతి చేకూడాలని కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళు నాకు